ఉన్నప్పటి వీడియోస్ జనవరి 24th సెషన్ 1 జేఈ మెయిన్స్ అంటే షిఫ్ట్ 1 మార్నింగ్ సెషన్ సంబంధించి అసలు ఓవరాల్గా పేపర్ ఎలా ఉంది అండ్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి ఏ టాపిక్స్ అడిగారు, టాపిక్స్లో నుంచి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ అడిగారు అనేది కంప్లీట్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మన వాళ్ళు లైవ్లో నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా అడిగారని క్వశ్చన్స్ అన్ని మన ఫ్యాకల్టీ రాయటము, సో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్లీ నిన్న 23rd మనం మార్నింగ్ సెషన్ ఏవైతే చేసామో 23rdలో కూడా వచ్చిన క్వశ్చన్స్ చాలా వరకు 24thలో కూడా రిపీట్ అయినట్టు మనకు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ మనకు ఇదే టాపిక్స్ నుంచి కూడా రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ అన్ని కూడా. సో ప్రీవియస్ వీడియోస్ 22nd, 23rd, 24th కూడా ఖచ్చితంగా చూడండి. సో 28th and 29th వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఓవరాల్గా నిన్నటి పైన అంటే నిన్న ఈవినింగ్ పైన ఈరోజు పేపర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చాలా ఈజీగా వచ్చింది అని చెప్పారు. అండ్ బట్ మ్యాథ్స్ అయితే మాత్రం చాలా దెబ్బేసింది చాలామందికి. సో మ్యాథ్స్ ఓవరాల్ అటెంప్ట్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ పైన అటెంప్ట్ చేయలేరంట. అండ్ ఫిజిక్స్ అయితే మాత్రం 21+ క్వశ్చన్స్, మినిమం 21 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ కెమిస్ట్రీ కూడా 20+ క్వశ్చన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అనే అందరి ఫీడ్బ్యాక్ కూడా అలాగే ఉంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ అటెంప్టెడ్. ఓవరాల్గా పేపర్ ఎలా ఉంది అంటే మోడరేట్గా ఉంది అండ్ 190 మార్క్స్ టచ్ చేయొచ్చు అనేది మనకు వచ్చిన ఫీడ్బ్యాక్. అండ్ కమింగ్ టు టాపిక్స్, ఏ టాపిక్స్ అడిగారు అనే దానిపైన చూస్తే మనకు ఫిజిక్స్ సంబంధించి ఫిజిక్స్ ఈజీ నుంచి మోడరేట్గా ఉంది. టోటల్గా ఫిజిక్స్ అయితే మాత్రం చాలామంది ఫస్ట్ టైము ఈ లాస్ట్ 5 సెషన్స్లో ఈజీగా ఉంది అని చెప్పటము. దెన్ టాపిక్స్ కవర్ చేయడం వచ్చేసి ఫ్లక్స్ పైన కవర్ చేశారు, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అడగటం జరిగింది. అండ్ మోడర్న్ ఫిజిక్స్ పైన 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. రే ఆప్టిక్స్ పైన 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ ఈ రే ఆప్టిక్స్ సంబంధించి కాన్వెక్స్ లెన్స్ అండ్ ప్లానో కాన్వెక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడగటం జరిగింది. దెన్ సెమీ కండక్టర్లో ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. అండ్ డయోడ్ ఎల్ఎల్ఈడి పైన క్వశ్చన్ అడగటం జరిగింది. దెన్ కరెంట్ పైన ఒక 2 క్వశ్చన్స్ అడగటం జరిగింది. సో దెన్ ఎనర్జీ పైన ఒక క్వశ్చన్ అండ్ కైనమాటిక్స్ పైన ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. సో ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ ఏ టాపిక్స్ పైన అడిగారు అనేది. అండ్ ఈవెన్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నారు, బట్ ఆ క్వశ్చన్స్ మనము క్లియర్గా మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి ఇమేజ్ లాగా తయారు చేసి మీకు దానికి సంబంధించిన లింక్ ఒకటి టెలిగ్రామ్లో పెడతాను. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. కమింగ్ టు మ్యాథమెటిక్స్, వెక్టార్ 3D పైన 4 క్వశ్చన్స్ వచ్చాయి. లాస్ట్ 5 సెషన్స్లో మీకు వెక్టార్ 3D పైన ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ మినిమం క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఎక్కువగా మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఏరియా పైన 2 క్వశ్చన్స్, ప్రాబబిలిటీ పైన 1 క్వశ్చన్, దెన్ కోఆర్డినేట్స్ పైన 1 క్వశ్చన్, దెన్ కాంప్లెక్స్ నెంబర్స్ పైన 1 క్వశ్చన్, క్యాలిక్యులస్ పైన 1 క్వశ్చన్ ఈరోజు మ్యాథమెటిక్స్ అడిగినట్టు తెలుస్తుంది. అండ్ ఇంటర్సెక్షన్ సంబంధించి కూడా 1 క్వశ్చన్ అడగటం జరిగింది. దెన్ కెమిస్ట్రీ చాలా ఈజీగా ఉందని చెప్పేసి కెమిస్ట్రీ పేపర్ గురించి చెప్పారు. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కన్నా ఈజీగా ఉందని. అండ్ ఆర్గానిక్ నుంచి మోర్ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో నిన్న మనము సెకండ్ డే చూస్తే మనకు 2 షిఫ్ట్స్లో కూడా ఇన్ఆర్గానిక్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, కానీ ఈరోజు వచ్చే ఆర్గానిక్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్టు తెలుస్తోంది. దెన్ ఇన్ఆర్గానిక్తో తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ఓవరాల్గా. అండ్ పీరియాడిక్ టేబుల్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఈ క్వశ్చన్స్ కూడా స్టేట్మెంట్స్ని చాలా కన్ఫ్యూజ్ చేశారు అని చెప్పి అంటున్నారు. సో ట్రూ ఆర్ ఫాల్సా కాదా అని అడగటము, పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అడగటము. సో ఇవన్నీ కూడా క్వశ్చన్లు అడగటం జరిగింది. సో కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా పూర్తిగా చదివి టైం కొంచెం స్పెండ్ చేసి దాన్ని రాస్తే కరెక్ట్ ఆన్సర్స్ అయితే వస్తాయి. ఫ్లూయిడ్స్లో 1 క్వశ్చన్ అడగటం జరిగింది. అండ్ సాల్ట్ అనాలిసిస్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. బట్ ఓవరాల్గా అందరు చెప్పడం మాత్రం కెమిస్ట్రీ మాత్రం ఈజీగా ఉంది, ఫిజిక్స్ ఇంకా చాలా ఈజీగా ఉంది, మ్యాథ్స్ మాత్రం చాలా కష్టంగా ఉంది. అటెంప్ట్ చేయగలిగితే మ్యాథ్స్లో 10 అనేది చాలా మ్యాథ్స్ క్వశ్చన్స్, ఫిజిక్స్ 20+, కెమిస్ట్రీ 20+ అయితే అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పారు. సో దాని కట్ ఆఫ్ సంబంధించి కంప్లీట్గా ఇంకొక వీడియో చేద్దాము. ఈ 5-6 సెషన్స్ ఈరోజు ఈవినింగ్ అయిపోయిన తర్వాత మన అడ్వాన్స్ రిలేటెడ్ కట్ ఆఫ్ ఎంత రావచ్చు, ఎంత పర్సెంటేజ్ దాకా రావచ్చు అనేది చూద్దాము. సో ఫాలో అవుతుండండి మన ఛానల్. అండ్ ఈ పేపర్ దీనికి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పెడుతున్నాను, ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.